శిరీష గారు జనసేన పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రకటన ఏదైతే నా దగ్గర ఉంది. సో ఇది నేను చదువుతాను, ముందు మీరు వినండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా చూద్దాం. నిన్నటి నుంచి మంత్రులంతా కూడా ఖండిస్తున్నారు. దాంట్లో మరి పవన్ కళ్యాణ్ నుంచి కాకుండా జనసేన పార్టీ నుంచి ఈ యొక్క ప్రకటన చేయడం అంటే దీన్ని మరొకసారి కూడా తెలంగాణ ప్రజలను అవమానించినట్టే కూడా మనం చూడొచ్చు. మీరు ఒకసారి నేను చదువుతాను, వినండి. రాజోలు వినండి మేడం శిరీష గారు మీరు వినండి. నేను చదువుతాను మేడం, మీరు ఆగండి. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు. ఇది ఓకే, దీంట్లో పవన్ కళ్యాణ్ పేరు లేదండి, ఇది పార్టీ నుంచి వచ్చింది, కింద జనసేన పార్టీ. జనసేన పార్టీ జనసేనదే. కానీ నేనేమంటున్నా అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాటలు మేడం మీరు వినండి. ఆ బయట చూస్తానంటే మళ్ళీ చూపిస్తాను నేను. మీరు జనరల్ మేడం శిరీష గారు మీరు ఆగండి శిరీష గారు. ఆ బయట చూస్తారా మళ్ళొకసారి చూస్తారా చెప్పండి. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మంత్రులు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదంటారు. శిరీష గారు మీరు ఒక నిమిషం ఆగండి. ఆ ప్రశ్న అవమానించినట్టు ఎక్కడ ఉంది చెప్పండి సార్. నేను చెప్తాను మేడం. రాష్ట్ర ప్రజానికాన్ని ఆ ప్రశ్న అవమానించినట్టు ఎక్కడ ఉంది? ప్రజానికాన్ని కాదు మేడం, తెలంగాణ చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినది బయట శిరీష గారు మాట్లాడతారు కానీ పార్టీ లక్ష్మీనరసింహారెడ్డి గారు మీరు ఆగండి ఒక నిమిషం. శిరీష గారికి బయట ఒకసారి బాగుంటది కదా. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా ఉంటారు, కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మింగలు కూడా లేవు, అంత దిష్టి వెళ్ళింది కోనసీమకి. చాలా బాగా విన్నారా మీరు? మరొకసారి వినిపించమంటారా? మాట్లాడింది మా అధ్యక్షులు వారే, దానికి మేము మళ్ళీ చెప్తున్నాం. ప్రతి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి వాడుక భాషలో, మనం మాట్లాడేటువంటి విధానంలో, పద్ధతిలో ఆయన ముదురు చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో తెలంగాణ నాయకులు కూడా కోనసీమ పచ్చగా ఉందని చెప్పారు, వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అని చెప్పారు. సార్ మీరు అర్థం చేసుకోండి, నేను ఏం చెప్తారు ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత దాన్ని పలు విధాలుగా తీసుకెళ్ళండి, అంతే తప్ప. శివకుమార్ గారు మీరు ఒక నిమిషం ఆగండి మేడం, మీరు ఆగండి. శివకుమార్ గారు మీరు నాకు ఒక విషయం చెప్పండి సార్. మీరైనా పాలనలో కూర్చున్న పెద్దలైనా తెలంగాణ ప్రజల వల్ల ఆంధ్ర రాష్ట్ర కోనసీమ రాజోలులో ఉన్నటువంటి కొబ్బరి చెట్లకు దిష్టి తాకిందని ఆయన ఎక్కడన్నా చెప్పిందా డైరెక్ట్ గా? మీరు జరగని దాన్ని చెప్పని దాన్ని చెప్పినట్టుగా ఎందుకు పోర్ట్రై చేస్తున్నారు సొసైటీలో? పోనీ ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేయాలి కదా, ఆ ప్రకటన చేయాలి కదా. ఆ ప్రశ్నలో వారు చెప్పింది ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కదా. మరి